ఫ్రెండ్స్, సాధారణంగా పార్టీలకు సంబంధించి ఆవిర్భావ దినోత్సవం కానీ ప్లేనరీలు కానీ సంబంధించి ప్రముఖంగా అందరూ ఆసక్తి కూడా చూపించేది ప్రధానంగా వంటలు. అంటే మెనూ ఏ విధంగా ఉంది, పార్టీలు వాటికి సంబంధించిన ప్లేనరీల్లో మెనూ ఏ విధంగా నిర్వహిస్తున్నారు, వచ్చే కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ఎటువంటి భోజనం పెడుతున్నారు అన్న దానిపై సర్వత్రా ఆసక్తి అయితే కనిపిస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, పిఠాపురం నియోజకవర్గంలోని చిత్రాడ ఎస్బీ వెంచర్స్లో జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం మొత్తం అన్ని ఏర్పాట్లు ఇప్పటికే సిద్ధం చేసింది. అయితే ఈ ప్లేనరీకి సంబంధించి ఈ ఆవిర్భావ దినోత్సవానికి తరలి వచ్చే జన సైనికులకు కానీ వీర మహిళలకు కానీ అభిమానులకు కానీ వారికి భోజనాలు సదుపాయాలు కల్పించడంతో పాటు ఇక్కడ వచ్చే అతిథులకు కూడా భోజనాలు సిద్ధం చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం ఇక్కడ ఈ సభా వేదికకు ఆనుకుని ఉన్నటువంటి వంటశాల దగ్గరికి మనం వచ్చాం. ఇక్కడ కొంతమంది మన దగ్గర వంట సంబంధించిన కుక్కులు కూడా ఉన్నారు. వారితో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మీ పేరేంటి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ ఏంటి అసలు ఐటమ్స్ ఏంటి ఇక్కడ? నా పేరు క్రాంతి అండి, మాది కాకినాడ. ఇలా మీటింగ్కి వంట చేయడానికి వచ్చాం మనం. ఓకే, సుమారు ఎంతమంది చేస్తున్నారు? సుమారు 5000 మెంబర్స్ చేస్తున్నాం అండి. 5000 మెంబర్స్ చేస్తున్నారు ఇక్కడ. పార్సిల్ ఓన్లీ ఇక్కడ ఏమీ లేదు, అంటే ఇక్కడ తినడానికి లేదు. ఫుడ్ కూడా ఉందండి, ఫుడ్ 3000 మందికి ఉందండి. ఓకే, అయితే ప్రధానంగా ఇక్కడ ఏమేమి వంటకాలు చేస్తున్నారు ప్రస్తుతం? వెజిటేబుల్ బిర్యానీ, సాంబార్, రైసు, కర్డ్ రైస్, స్వీట్, స్నాక్ అన్నీ చేస్తున్నాం. అంటే ఏమేంటి వంటలు, కూరలకు సంబంధించి ఏమేమి ఉన్నాయి? బిస్మిల్లాబాత్ ఉందండి, పూల్ మకరాని ఉంది, బటర్ గుత్తంగా ఒకటి ఉందండి, బిర్యానీ, వెజ్ బిర్యానీ, రైస్. వెజ్ బిర్యానీ గుమగుమలాడే నేపథ్యం కనిపిస్తుంది. ఏంటి ఇక్కడ దీంట్లో స్పెషల్ వంటకం ఏంటి ప్రధానంగా ఈ ప్లేనర్కి సంబంధించి? స్పెషల్ వంటకం అయితే వెజిటేబుల్ బిర్యానీ బాగుంటుందండి. గుత్తొంకాయ, బటర్ గుత్తొంకాయ కర్రీ బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఓకే, అంటే సుమారు ఎంతమందికి మీరు ఇక్కడ తయారు చేస్తున్నారు? మేము ఒక 10,000 మంది అండి. అంటే ఈ ప్రాంగణంలో కొంతమందికి ఇక్కడ చాలా మందికి కూడా కొన్ని చోట్ల ఆహార పొట్టాలు కూడా అందిస్తున్నారు. అక్కడ వేరే వాళ్ళు చేస్తున్నారండి. అంటే పార్సిల్ అండి, ఎక్కడికక్కడే అండి. జనాలు ఇబ్బంది పడకూడదని ఇలా ఏర్పాటు చేశారండి కార్యకర్తలు. వాలంటీర్లు కూడా చాలా మంది ఇక్కడ సహకారం, చాలా మంది సహకారం. అవును, ఎంతమంది ఉంటారు వాళ్ళందరూ కలిపి? ఉన్నారండి, చాలా మంది ఉన్నారు. అంటే 2000. మీరందరూ స్వచ్ఛందంగా వచ్చారా, లేదంటే మీకు ఏదన్నా అమౌంట్ ఇచ్చి తీసుకొచ్చారా? స్వచ్ఛందంగా వచ్చామండి, మా అభిమానంగా వచ్చాం. అది కూడా. ఎంతమంది కుక్కులు ఉన్నారు మొత్తం? మేము దాదాపు 30 మంది దాకా ఉన్నాను కుక్కులు. లేడీస్ వాళ్ళు 50 మంది ఉంటారు, మొత్తం ఒక 100 మంది ఉంటామండి. ఇక్కడ ఈ ప్రాంగణం ఒక 100 మంది ఉన్నాం. అలాగే అతిథులకి ఏమన్నా ప్రత్యేకమైన వంటకాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి. ఏముంటాయి ప్రధానంగా వాళ్ళు బయట నుంచి తీసుకున్నారు. ఇక్కడైతే ఓన్లీ కార్యకర్తలుగా జన సైనికులకు సంబంధించి ఏర్పాట్లు చేస్తారు. అంటే ఇక్కడ ఈ ప్రధానంగా ఈ వంటలకు సంబంధించి ఎప్పటికీ కూడా దాదాపు పూర్తయ్యాయి, ఇంకా చివరి దశకు చేరుకున్నాయి. వెజిటేబుల్ బిర్యానీ అయితే ఇక్కడ మొత్తం కంప్లీట్ అవుతుంది. ఇక్కడ చాలా మంది మనతో పాటు ఇంకా ఉన్నారు. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? కాకినాడ నాది. ఓకే, ఇంద్రపాలెం వాస్తు. నా పేరు దుర్గారావు. మేము వచ్చిందైతే పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో మా సార్ కత్తిపూడి సూర్యకిరణ్ బాబీ గారు, మెడిసిన్ సూర్యకిరణ్ బాబీ గారు, ఆయన ఆధ్వర్యంలో మేము కుకింగ్ చేయడానికి వచ్చాం. ఇదంతా ఆయన ఆధ్వర్యంలోనే మా హెడ్ మాస్టర్ మాకు తిరుమలరావు గారు, ఆయన ఆధ్వర్యంలో మేము అందరం, ఆయన మా మెయిన్ కుక్, ఆయన ఆధ్వర్యంలో మేము అందరం మాస్టర్లో, మా స్టాఫ్ అందరూ కలిపి ఇంచుమించు 100 మంది ఉంటాం. లేడీస్, మెయిన్ కుక్కులు అందరూ కలిపి, అసిస్టెంట్ కుక్కులు అందరూ. మనతో పాటు ప్రధానంగా మాట్లాడేందుకు ఇక్కడ వంటశాలకు సంబంధించిన ప్రధాన ఇన్ఛార్జ్ కుక్ ఉన్నారు. మీ పేరు సార్? మీ పేరేంటి? తిరుమలరావు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? కాకినాడ. ఓకే, కొంచెం ఆఫ్ చేయండి. ఏంటి సార్ ఇక్కడ ఏంటి స్పెషల్ ఏంటి? స్పెషల్ అంటే ఏం లేదు సార్, ప్యాకింగ్ బిర్యానీ. ఓకే, అది ఓకే, ప్యాకింగ్ చేస్తున్నారు. ఇక్కడ వంటలు ఏం చేశారు ప్రధానంగా? వంటలో గుత్తొంకాయ, పూల్ మకాని, క్యాప్సికమ్, వెజ్ దమ్ బిర్యానీ, రైసు, పప్పు, టమాటా, సాంబారు, ఇలాగ రెగ్యులర్ మెనూ. అన్నవరం దేవస్థానం ప్రసాదం ఏదో స్పెషల్గా తయారు చేశారంటే మాకు కూడా చూపించవచ్చు కదా? చూపిస్తామండి, ఉందండి లోపల. ఉందా? ఏంటిది స్పెషల్? అది పైన చెప్పారా మీకు చేయమని? అలాగనే ఏం లేదండి, ఇక్కడ కమిటీ చెప్పింది. అన్నవరం దేవస్థానం మనకు ఫేమస్ కాబట్టి అవునండి, ఇక్కడ చేతే బాగుంటుందని. అవునండి, నేను చక్కెర పొంగల్ చేసాం, అందుకే ఈరోజు ప్రసాదం. ఓకే, ఎలా అంటే చాలా మంది ఇష్టపడుతున్నారు దాన్ని. అన్నవరం ప్రసాదం అంటే అందరికీ దొరకదు కదా? అవునండి,
అంటే మరి మేము లోకల్లో రెగ్యులర్గా చేసేది ఏంటి అది చేస్తుంటారు. మా ఊడు బాగా చేస్తాడు, బాగా చేస్తాడు. ఓకే. ఈ పార్టీ అధిష్టానం కొంతమంది కమిటీని కూడా వేసింది. ఈ కమిటీలో కొంతమంది వీర మహిళలు కూడా ఉన్నారు, అదేవిధంగా జనసేనకు సంబంధించిన నాయకులు కూడా ఉన్నారు. అయితే మనతో పాటు ఈ ఫుడ్ కమిటీకి సంబంధించిన ఒక ఆమె ఉన్నారు. ఆమె జనసేనకు సంబంధించి రాష్ట్ర కార్యదర్శి కూడా, ఆమె గంట స్వరూప. ఆవిడతో మాట్లాడుకునే విషయాలు తెలుసుకుందాం. మేడం, ఇక్కడ చాలామందికి భోజన ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. ప్రధానంగా ఎటువంటి చర్యలు తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది? మనకైతే గత వారం రోజుల నుంచి కూడా ఇక్కడికి ఎవరైతే వాలంటీర్గా స్వచ్ఛందంగా వచ్చి పనిచేస్తున్నారో వాళ్ళందరికీ కూడా టైం టు టైం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి నైట్ డిన్నర్ వరకు టైం టు టైం భోజన వసతి అయితే ఏర్పాటు చేసాం. మధ్య మధ్యలో స్నాక్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఎస్పెషల్గా నిన్నటి నుంచి ఏమైందంటే మనకు ఆల్రెడీ 1600 మంది పోలీసు సిబ్బంది, అలాగే ఆఫీసర్స్ సిబ్బంది, మెడికల్ డాక్టర్స్ సిబ్బంది, అలాగే ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన సిబ్బంది మొత్తంగా కలిపి 2000 మంది పైగా మనకి ఈ అధికారిక బృందం అయితే ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఇక్కడే మనం బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి లంచ్, డిన్నర్, అలాగే మధ్య మధ్యలో స్నాక్స్, టీ, కాఫీ అన్నీ కూడా ఇక్కడి నుంచే మనం వాళ్ళకి అందజేస్తూ ఉన్నాము. అలాగే వీళ్ళు కాకుండా పార్టీ కోసం పనిచేసేటువంటి వివిధ కమిటీలో ఉన్నటువంటి కమిటీ సభ్యులందరికీ కూడా టైం టు టైం ఫుడ్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే సభకి వచ్చే వాళ్ళకి పిఠాపురం నియోజకవర్గం నుంచి వచ్చేటువంటి మన కార్యకర్తలు కావచ్చు, పిఠాపురం గ్రామ ప్రజలు, పిఠాపురం నియోజకవర్గ ప్రజలు కావచ్చు, వాళ్ళందరికీ కూడా ఈరోజు మధ్యాహ్నం భోజనం కోసం ఉదయం 11 గంటల నుంచే అక్కడ పిఠాపురం సెంటర్లో భోజన ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కాకుండా ఎవరైతే సభ కోసం వస్తున్నారో వాళ్ళందరికీ మంచినీరు సదుపాయం కానీ, బటర్ మిల్క్ కానీ, పుచ్చకాయ ముక్కలు కానీ డీహైడ్రేట్ అవ్వకుండా వాళ్ళందరికీ కూడా సప్లై చేయడానికి అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే జరిగి ఉన్నాయి. ఇప్పటికే సభకి ఇరుప్రక్కల అనగా సభకి ఇటు కాకినాడ వెళ్లే దారిలోను అండ్ సభ నుంచి ఇటు పిఠాపురం వెళ్లే దారిలోనూ కూడా రోడ్డుకి ఇరువైపులా కూడా కొన్ని తోపుడు బళ్ళని ఏర్పాటు చేసి దాదాపు ఒక 100 తోపుడు బళ్ళని ఏర్పాటు చేసి ప్రతి తోపుడు బండి మీద కూడా పుచ్చకాయ ముక్కల స్టాల్స్, అలాగే వాటర్ ప్యాకెట్స్, మజ్జిగ అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఫ్లెక్సీ తోటి ఇది ఉచితం అని చెప్పేసి ప్రత్యేకంగా వాళ్ళకి వచ్చేటువంటి ఎవరైతే సభ కోసం వస్తున్నారో పవన్ కళ్యాణ్ గారి అభిమానులందరికీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే సభా ప్రాంగణంలో కూడా ఎవరు డిహైడ్రేట్ అవ్వకుండా బటర్ మిల్క్, వాటర్ ప్యాకెట్స్ అన్నీ కూడా మినిట్ టు మినిట్ మనం ఎవరైతే నీడ్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనం సప్లై చేస్తున్నాము. అలాగే ఇక్కడికి వచ్చేటువంటి ఈ నాయకులు, అలాగే మీడియా సిబ్బంది వీళ్ళందరికీ కూడా మనం భోజన వసతి అయితే ఏర్పాటు చేస్తున్నాము. మరీ ముఖ్యంగా సభ అయిపోయిన తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళేటువంటి ఎవరైతే సభని చూడడానికి వచ్చినటువంటి ప్రతి కార్యకర్తకి కూడా మనం భోజనం పెట్టి పంపిస్తున్నాము. అటు ఏలూరు, అటు వెస్ట్ గోదావరి, అలాగే అటు విజయవాడ, గుంటూరు జిల్లాల నుంచి వచ్చేటువంటి ఈస్ట్ గోదావరి జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చి సభ చూసి అనంతరం వాళ్ళు వెళ్ళేటువంటి మన ఎవరైతే సభకి వెళ్ళేటువంటి వాళ్ళు ఉంటారు, సభ నుంచి ఇంటికి వెళ్ళేటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ రిటర్న్లో ధర్మవరం దగ్గర కోల్డ్ స్టోరేజ్లో మనం రాత్రికి భోజనాలు ఏర్పాటు చేస్తున్నాము. దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. అలాగే వైజాగ్ నుంచి శ్రీకాకుళం, విజయనగరం నుంచి వచ్చే వాళ్ళకి వైజాగ్ వెళ్లే దారిలో అన్నవరం దగ్గర ఏర్పాటు చేస్తున్నాము. ఇటు అమలాపురం నుంచి, అలాగే యానాం ఇటు సైడ్ నుంచి కోనసీమ నుంచి వచ్చే వాళ్ళందరికీ రావులపాలెం అటు వాళ్ళందరికీ కూడా మనం అక్కడ చల్లంగి దగ్గర మనం అక్కడ భోజన ఏర్పాట్లు కూడా చేస్తున్నాం. అంటే సభకి రావడమే కాకుండా సభ నుంచి వెళ్లే వారికి కూడా మనం భోజనం అనేది ఏర్పాటు చేసుకుంటున్నాము. సాధారణంగా ఈ ప్లేనరీ కానీ ఆవిర్భావ దినోత్సవం కానీ ఈ సభా ప్రాంగణానికి ఆనుకునే పెడుతున్న ఆనవాయితీ అయితే ఉంటుంది. మీరు అంటే కొంచెం పార్సిల్ ఇవ్వడం దీన్ని ఎలా చూడొచ్చు? అంటే ఇక్కడ ఇబ్బంది జరుగుతుందనా? అంటే ప్రాంగణ స్థలం గురించి కాదండి. ఇప్పుడు దేనికి అది జోన్స్ కింద మనం డివైడ్ చేసుకున్నాం. ఎవరి వర్క్ని మనం ఎక్కడ డిస్టర్బ్ చేయకోకుండా ఇప్పుడు వాలంటీర్ సిబ్బంది ఉన్నారు, అలాగే ఇప్పుడు మహిళలు ఇక్కడ మనం ఎప్పుడైతే అక్కడికి కొంచెం ఫుడ్ దగ్గరలోకి పెట్టామో అప్పుడు ఏమవుతుందంటే ఆ తోపులాటలు, ఆ తొక్కిసలాటలు అవి జరుగుతాయి. మనం అలా కాకుండా వాళ్ళు కూర్చున్నటువంటి ప్లేస్కే మనం తీసుకెళ్లి పార్సిల్ ఇవ్వడం ద్వారా ఏమవుతుందంటే వాళ్ళు ఇబ్బంది పడుకోకుండా ఉంటారు, అలాగే ఎటువంటి తొక్కిసలాట జరగకుండా ఉంటుంది అన్నటువంటి ఉద్దేశంతో మనకి కొంచెం కష్టమైనప్పటికీ కూడా మనం ఈ బాక్స్ పార్సిలింగ్ ఇవన్నీ కూడా కొంచెం కష్టమైనప్పటికీ కూడా మనం వాళ్ళు కూర్చున్న ప్లేస్కే మనం ఫుడ్ పంపిస్తున్నాం అనమాట. ఉత్తరాడకు సంబంధించి ఈ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తరలి వచ్చే అతిథులకు కానీ, అదేవిధంగా కొంతమంది సిబ్బందికి కానీ, మీడియా మిత్రులకు కానీ
అదేవిధంగా కొంతమంది కార్యకర్తలకు కానీ ఇక్కడ వంటశాలను ఏర్పాటు చేసి ప్రత్యేకంగా ఇక్కడ పార్సిల్ చేసి ఎవరికి వారు అందిస్తున్న పరిస్థితి ఉంది. అది కూడా చాలా పకడ్బందీగా ప్రత్యేకమైన వంటకాలతో కూడా రుచికరమైన ఆహారాన్ని అయితే అందిస్తున్నామని నిర్వాహకులు చెప్తున్నారు. అదేవిధంగా సుదూర ప్రాంతాల నుంచి వచ్చే అనేక మంది కార్యకర్తలకు అంటే జన సైనికులకు, వీర మహిళలకు ఇబ్బందికరం కలగకుండా ఆయా ప్రాంతాల వారీగా ఎక్కడికక్కడే స్టాళ్లను ఏర్పాటు చేసి వారికైతే ఆహారాన్ని అందిస్తున్న పరిస్థితి మనం ఏర్పాటు చేశామని వారు చెప్తున్నారు. ఇది పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీధర్తో సుధీర్.